ఫైనలీ ద మోస్ట్ టైప్డ్ ఓజీ మూవీ చూసేసామా. మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఫ్యాన్స్ మూవీ. యాజ్ ఎ ఫ్యాన్ గా సుజిత్ తన పవన్ కళ్యాణ్ గారి కోసం పీక్ లో డ్యూటీ చేశారు. అదంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. తన పవన్ కళ్యాణ్ గారికి రాసిన ఎలివేషన్స్ క్లియర్ గా అర్థమైపోతుంది. గత కొన్ని ఏళ్లుగా మన పవన్ కళ్యాణ్ గారి సినిమాల నుంచి ఏదైతే మిస్ అవుతున్నాం అదంతా ఒక్క సినిమాలో పెట్టేశారు మా సుజిత్ మా. ఫస్ట్ హాఫ్ మొత్తం పీక్ ఎలివేషన్స్ తో పీక్ ఫైట్స్ తో ఉంటుంది. అసలు ఇంటర్వెల్ కి అయితే సీట్ లో ఒక్కడు కూడా కూర్చోలేడు. ఆరెంజ్ ఫైట్ అండ్ ఆరెంజ్ బీజం ఉంటుంది. అన్డౌటెడ్లీ బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ ఫ్రమ్ రీసెంట్ టైమ్స్ అనొచ్చు. సెకండ్ హాఫ్ కూడా ఇదే ఊపులో స్టార్ట్ అవుతుంది. పోలీస్ స్టేషన్ సీన్ వెంటనే వార్నింగ్ సీన్ అనుకుంటూ దాని తర్వాత నుంచి సినిమా డౌన్ అవుతుంది. చాలా అంటే చాలా డౌన్ అవుతుంది. ఫైనల్ ఫైట్ లో మళ్ళీ సినిమా లేపుదాం అనుకున్నట్టున్నారు, కానీ అంత అనిపించలేదు. ఓమీ వర్సెస్ ఓజీ అని సినిమా చూసిన వాళ్ళకి మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తుంది మూవీ. సెకండ్ హాఫ్ లో కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి, కానీ వాటి వల్ల సినిమాకి ఎలాంటి యూజ్ ఉండదు. అసలు సుజిత్ మావ్ తీసిన లాస్ట్ మూవ్స్ లో స్క్రీన్ ప్లే టాప్ నాచ్ లో ఉంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయనట్టుంటాయి. అండ్ మూవీలో ఆల్మోస్ట్ ఎలాంటి తప్పులు కూడా ఉండవు. కానీ ఈ మూవీలో సుజిత్ గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యానిజం చేస్తూ రాయడం వల్ల అనుకుంటా చాలా బొక్కలు ఉన్నాయి సినిమాలో. అవన్నీ చెప్తే స్పాయిలర్స్ అవుతాయి. మూవీలో అర్జున్ దాస్ గారి చైల్డ్హుడ్ తో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది చూసి అసలు ఇదేం లాజిక్ గా అనిపిస్తుంది. ఆ సీన్ చూసి కాసేపు జనాలకు ఏం అర్థం కాలేదు థియేటర్ లో. అలాంటి తప్పులు ఉన్నాయి సినిమాలో. అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు మాస్ యుఫోరియా చూడడానికి వెళ్తామంటే సినిమా మీకు పెచ్చగా నచ్చేస్తుంది. అదర్వైజ్ ఈ సినిమా మీకు ఒక యావరేజ్ బొమ్మ అనిపిస్తుంది. సినిమాలో టెడ్డీ మావ టాప్ నాచ్ డ్యూటీ చేశాడు. మొన్నటిదాకా నందమూరి తమన్ అన్న వాళ్ళు ఈ సినిమా తర్వాత కొణిదెల తమన్ అని కూడా అంటారు. నాకు పర్సనల్ గా ఓమీ క్యారెక్టర్ కి ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మాస్ యాత్ర చూడొచ్చు సినిమాలో. ఇన్ కేస్ మీరు నాకు స్టోరీనే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మిమ్మల్ని సినిమా డిసప్పాయింట్ చేస్తుంది. స్టోరీ ఏముందిలే మామ. ఫర్ ద లాస్ట్ టైం ఒక స్టైలిష్ పవన్ కళ్యాణ్ గారిని థియేటర్స్ లో చూసేయండి. టికెట్స్ బుక్ చేసుకోండి, వెంటనే చూసేయండి.